బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. అయితే రైతు రుణమాఫీ ఫైనల్ ఫేజ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ 15 ఆగస్టు వేళ ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్ గా సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడువులోపే రుణమాఫీ చేశామని, చీము నెత్తురు ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కాగా సీఎం మాట్లాడిన తర్వాత రాత్రికి రాత్రే నగరంలో మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. తమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయి నీ రాజీనామా ఏడాబోయే అగ్గిపిట్ట హరీష్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలలో సికింద్రాబాద్, ఫ్యాట్నీ, పారడైజ్, రసూల్పుర, బేగంపేట్, పంచగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాగా సీఎం సవాల్పై స్పందించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు రుణమాఫీ సక్రమంగా చేయలేదని ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. అయితే రైతు రుణమాఫీ ఫైనల్ ఫేజ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ 15 ఆగస్టు వేళ ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్ గా సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడువులోపే రుణమాఫీ చేస్తామని, చీము నెత్తురు ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కాగా సీఎం మాట్లాడిన తర్వాత రాత్రికి రాత్రే నగరంలో మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే రాజీనామా ఏడబోయే అగ్గిపెట్టే హరీష్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, పారడైజ్, రసూల్పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాగా సీఎం సవాల్పై స్పందించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు రుణమాఫీ సక్రమంగా చేయలేదని ఆరోపణలు చేశారు. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ లైవ్ లో ఉన్నారు. మహేందర్, స్వాతి, రైతు రుణమాఫీ తర్వాత ఆ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మొత్తంగా రాజకీయాల్లో కూడా ఒక కల్లోలం అయితే రేపింది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ ఆయన అప్పట్లో మాట్లాడడం చాలా సెన్సేషన్గా మారింది. ఆ రకంగా రాజీనామా పత్రాన్ని కూడా ఆయన స్పీకర్కి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఫార్మాట్ స్పీకర్ ఫార్మాట్లో లేకపోవడం కూడా తర్వాత చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 నాటికి వారు ఏదైతే అన్నారో ఆ రోజు నాటికి రైతు రుణమాఫీ అయితే పూర్తిగా క్లియర్ చేసేదానికి పూర్తి ఏర్పాటు చేసుకున్నారు. ఆ రకంగా ముందుకెళ్లారు, సక్సెస్ కూడా అయ్యారు. మరి ఇప్పుడు హరీష్ రావు రుణమాఫీ తర్వాత రాజీనామా చేస్తానన్నాడు కాబట్టి ఆ రాజీనామా అంశం ఎక్కడ అనే దానిపైన ఇప్పుడు పెద్దగా ఫ్లెక్సీలు అయితే విగిసాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వైరా సభలో మాట్లాడుతూ రాజీనామా చేస్తే నన్ను హరీష్ రావు సిగ్గు ఉంటే, చీము నెత్తురుంటే రాజీనామా చేయాలి అని ముఖ్యమంత్రి మాట్లాడడం, రాజీనామా చేస్తాను కానీ పూర్తిగా రుణమాఫీ అనేది అనుకున్నట్టుగా చేయలేదు కాబట్టి రాజీనామా చేయట్లేదని ఇటు హరీష్ రావు చెప్పడం. సో ఈ ఇరువురి మధ్యలో ఇక్కడ ఈ మాటలు సాగుతున్న నేపథ్యంలోనే కొత్తగా ఇప్పుడు హైదరాబాద్ నగరం అంతా కూడా కొత్త ఫ్లెక్సీలు అయితే మిగిసాయి. అగ్గిపెట్ట హరీష్ రావు అంటూ రుణమాఫీ అయిపోయే రాజీనామా ఎటుబాయే అగ్గిపెట్ట హరీష్ రావు అనేటట్టుగా పూర్తిగా ఫ్లెక్సీలు అయితే ఇటు సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట, బోరబండ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లెక్సీలు అయితే వెలిసాయి. మరి ఇప్పటికైతే ఈ ఫ్లెక్సీల రగడైతే హైదరాబాద్లో రగులుతూనే ఉంది. ఒకవైపు మరి ఇటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత మరోసారి ఈ రాజీనామా అంశం, ఈ రాజకీయం అనేది తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా హరీష్ రావు రాజీనామా చేయాల్సిందే. ఏదైతే ప్రభుత్వాన్ని ప్రతి క్షణం కూడా 3 నెలల 4 నెలల కూడా కాలేని ప్రభుత్వాన్ని ప్రతి క్షణం ప్రతి మాటలతో కూడా ఇటు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఏ అంశాన్ని తెర మీద తీసుకున్నా ఏ అంశాన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే ఆలోచనకు సహకరించకపోగా దాన్ని వ్యతిరేకించడం ఇలాంటివే చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. సో ఇప్పుడు ఒకవైపు ఫ్రీ బస్సు విషయంలో కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారే. ఆ రకంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అంటూ నిన్న సీతక్క కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో చేసింది. మరి ఇప్పుడు అదే కోణంలో హరీష్ రావు కూడా రుణమాఫీ అంశంలో ప్రభుత్వం చాలా మాది రైతు ప్రభుత్వం, పూర్తి స్పష్టతతో మేమున్నాం, ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటాం. అందరూ బడ్జెట్లోనూ కూడా మెజారిటీ శాతం, దాదాపు ఎక్కువ శాతం బడ్జెట్ కూడా రైతులకు కోసం కేటాయించింది. మరి ఇప్పుడు
ఆ రకంగా ఒకవైపు ముందుకెళ్తూనే ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇప్పుడు హరీష్ రావు రాజీనామా విషయాన్ని కూడా నిలబెట్టుకోవాలి. హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటకు పడిన దరిద్రం పోతుంది అని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి రైతు రుణమాఫీ సక్రమంగా కాలేదు కాబట్టి నేను రాజీనామా చేయలేను అని ఇటు హరీష్ రావు నుంచి రావడం జరిగింది. సో మొత్తంగా ఈ అనుకూలంగా మొత్తంగా మైనంపల్లికి సంబంధించినటువంటి వారి ఈ ఫ్లెక్సీలు ఏదైతే హైదరాబాద్ ప్రాంతంగా మొత్తం కూడా అగ్గిపేట హరీష్ రావు రుణమాఫీ అయిపోయి రాజీనామా ఇటువైపోయి అన్నట్టుగా ఫ్లెక్సీలు అయితే మొత్తంగా నగరం అంతా కూడా పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు సికింద్రాబాద్తో ఆగినటువంటి ఫ్లెక్సీలు మొత్తం నగరం అంతా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మరి దీనిపైన హరీష్ రావు మరి ఇంకా స్పందించలేదు. మరి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత ఈ ఒక రాజకీయానికి కొత్తగా మరోసారి ఈ రాజకీయ అంశం అయితే రాజకీయ రగడగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.